ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా మందికి తోటకూర వేపుడు చేసేటప్పుడు చాలా మెత్తబడిపోతుంది కదండి. పొడి పొడిగా కాకుండా మెత్తగా అయిపోతుంది కదా. అలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా చాలా బాగా కుదురుతుంది. పొడి పొడిగా వస్తుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. దానికోసం ఇక్కడ 2 కట్టల తోటకూర తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఇలా ఆకు వలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. దానికోసం మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఆకు, ఒక పచ్చిమిర్చిని ఇలా రెండుగా చీల్చి వేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలపండి. అలాగే ఇప్పుడు మూత పెట్టకండి. మూత పెట్టకుండా ఒక 3 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. మూత పెడితే ఆకు అనేది చాలా మెత్తబడిపోతుంది. పప్పులాగా తయారవుతుంది. ఈలోపు మనము దీనికి కావలసిన కారం రెడీ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది ఇక్కడ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఆకు ఫ్రై అవుతుంది కదా, అక్కడ ఇంకొంచెం వేస్తాము. తర్వాత 2 ఇంచుల కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత ఈ 2 వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ పట్టుకోండి. మన తోటకూర ఫ్రైకి కావలసిన కారం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని తోటకూర ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దామా. ఇలా ఒక 80% ఫ్రై అయిన తర్వాత 2 చిటికెలు సాల్ట్ వేసి అంతా కూడా ఒకసారి కలపండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆకు అనేది కొంచెం మెత్తబడుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారం ఇదంతా కూడా ఫ్రైకి వేసి ఇదంతా కూడా ఫ్రైకి బాగా పట్టే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడే తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా చాలా పొడిగా రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో అందరూ 100కు 100 మార్కులు ఇచ్చేస్తారనమాట. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్‌లో చెప్పడం అస్సలు మిస్ అవ్వకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.